హలో గైస్, వెల్కమ్ టు మార్కెట్ న్యూస్ రూమ్ అండ్ గుడ్ ఈవినింగ్. నిఫ్టీ చూసుకుంటే 25,239 దగ్గర క్లోజ్ అయితే బ్యాంక్ నిఫ్టీ 55,147 దగ్గర క్లోజ్ అయింది. సెన్సెక్స్ చూసుకుంటే 82,380 దగ్గర క్లోజ్ అయితే మిడ్ క్యాప్స్ మనకు 0.6%, మరి మనం స్మాల్ క్యాప్స్ చూసుకుంటే 0.7% వరకు పెరిగాయి అన్నమాట. సో ఈరోజు మంచి ర్యాలీ వచ్చిందని మనం చెప్పుకోవచ్చు. యాక్చువల్గా ఫస్ట్ కొంచెం డౌన్ సైడ్ వెళ్ళి అక్కడి నుంచి ట్రిగర్ అయ్యి అప్ సైడ్కి మూవ్ అయిందనమాట. దాదాపు మనకున్న ఫస్ట్ రెసిస్టెన్స్ 25,150 టు 250 లెవెల్ని దాదాపు అప్పర్ బ్యాండ్లోకి వచ్చేసింది అనమాట. ఆల్మోస్ట్ మనం చూసుకుంటే 25,240 వరకు టచ్ అయ్యి 240 250 వరకు వెళ్ళింది. 257 అనుకుంటాను ఈరోజు డేస్ హై. సో 250 కూడా దాటి వెళ్ళి అక్కడి నుంచి కొంచెం కిందికి వచ్చి మనకు 25,239 240 దగ్గర క్లోజ్ అయిందనమాట మనకు నిఫ్టీ అనేది. సో మెయిన్గా ఈరోజు ఏమేమి సెక్టార్స్ పాజిటివ్ అని మనం చూసుకుంటే ఒక్క ఎఫ్ఎంసీజీ సెక్టార్ తప్ప మిగతా అన్ని సెక్టార్స్ మనకు పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి అనమాట. ఐటీ, ఫార్మా, ఆటో ఏ సెక్టార్ తీసుకున్నా సరే మనకు అన్ని పాజిటివ్గా మూవ్ అయ్యాయి. డిఫెన్స్ సెక్టార్ ఏ సెక్టార్ తీసుకున్నా సరే మనకు పాజిటివ్గా మూవ్ అయ్యాయి అనమాట. ఒక ఎఫ్ఎంసీజీ సెక్టార్ మాత్రం మోడరేట్ నెగిటివ్గా కనపడింది, అది కూడా జస్ట్ -0.02%. సో అది పెద్ద విషయం ఏమీ కాదు. సో అన్ని సెక్టార్స్ మనకు పాజిటివ్గా మూవ్ అయ్యాయని చెప్పుకోవచ్చు. సో ఏం జరిగింది అంటే మేబీ ఎక్స్పెక్టేషన్ ఏంటి అంటే షార్ట్ కవరింగ్ ర్యాలీ వచ్చిందని మనం చెప్పుకోవచ్చు అనమాట. మేబీ ఇది కన్ఫర్మేషన్ ఏంటి అనేది మనకు రేపు తెలుస్తుంది. రేపు మార్నింగ్కి మనం నైట్ అవుతుంది కదా డేటా అంతా వచ్చేసరికి. సో షార్ట్స్ ఎంతవరకు కవర్ చేశారు అనేది కొంచెం చూడాల్సిన విషయం. సో మెయిన్గా వచ్చేసి ఈరోజు 25,250 దగ్గరగా వచ్చింది కాబట్టి ఇక్కడ నుంచి మనం చూసుకుంటే మనకు లోయర్ లెవెల్లో సపోర్ట్ అనేది చాలా స్ట్రాంగ్గా ఫామ్ అయిపోయిందని మనం చెప్పుకోవచ్చు మెయిన్గా. ఎందుకంటే 25,180 25,200 ఈ లెవెల్స్ ఆల్రెడీ కొంచెం లైట్ సపోర్ట్గా యాక్ట్ చేస్తాయి. అలా కాకుండా కిందికి వెళ్తే కూడా మనకు 25,130 లేకపోతే కిందికి వెళ్తే 25,100 ఈ లెవెల్ ఉన్నంత వరకు మనకు ప్రాబ్లం లేదు. సో మెయిన్గా 25,000 పైన ఉన్నంత వరకు మార్కెట్ అనేది కన్ఫామ్గా బుల్లిష్ అని మనం చెప్పుకోవచ్చు అనమాట. సో మెయిన్గా మన మార్కెట్ గురించి ఏంటంటే మిగిలిన మార్కెట్స్ అన్నీ యాక్చువల్గా 2025లో బాగా పెర్ఫామ్ చేశాయి. సో మన మార్కెట్ ఇప్పటి వరకు ఇంకా పూర్తిగా మన పొటెన్షియల్ తగ్గట్టుగా మనం పర్ఫామ్ చేయలేదు. దానికి కారణం ఏంటి అంటే వీక్ నెంబర్స్ అనమాట. సో మనకు గవర్నమెంట్ చేతనైనంత సహాయం అయితే చేస్తోంది. మీకు గుర్తుంటే ఏప్రిల్లో మనకు ఫస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ కట్స్ ఇచ్చారు. 12 lakhs వరకు ఇన్కమ్ ట్యాక్స్ని తీసేస్తున్నామని అది ఫస్ట్ పాజిటివ్ మార్కెట్కి ఇచ్చారు. దెన్ అక్కడి నుంచి చూసుకుంటే మనకు ఇప్పుడు జిఎస్టీ కట్స్ వరకు అన్ని పాజిటివ్సే ఉన్నాయన్నమాట. ఎక్స్పోర్ట్స్ హెల్ప్ చేయడము, ఇలా రకరకాలుగా పాజిటివ్ న్యూస్ అనేది గవర్నమెంట్ ఎప్పటికప్పుడు ఇస్తోంది. ఒక్కసారి మార్కెట్ కనుక ఈ న్యూస్ మొత్తానికి రియాక్ట్ అవ్వడం మొదలు పెడితే ఖచ్చితంగా నిఫ్టీ అనేది ఈజీగా 26,000 లేదా 26,277 అలా ఆల్ టైమ్ హై రీచ్కి రీచ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. చూడాలి ఎప్పటికి రీచ్ అవుతుంది అనేది. సో మ్యాక్సిమం ఈ మంత్ ఎండ్ మనకు ఈ మంత్ ఎండ్ చూసుకుంటే ఒక 25,500 ఆ లెవెల్ వరకు వెళ్తే బాగుంటుందని అంచనా వేస్తున్నారు. సో చూడాలి ఎలా జరుగుతుంది అనేది. మెయిన్గా ఈరోజు ఈ షార్ట్ కవరింగ్ ర్యాలీ రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అని మనం చూసుకుంటే యాక్చువల్గా మీకు గుర్తుంటే మనకు ట్రేడ్ టాక్స్ అనేది స్టార్ట్ అయ్యాయి. మళ్ళీ యూఎస్ఏ నుంచి వాళ్ళ ట్రేడ్ టాక్స్ జరపడానికి వాళ్ళ టీం అయితే ఇండియాకి వచ్చిందనమాట. సో ట్రేడ్ టాక్స్ స్టార్ట్ అవుతున్నాయి. మేబీ 0% టారిఫ్ చేయడానికి వాళ్ళు అడుగుతున్నారు. సో చూడాలి ఎలా ట్రేడ్ నెగోషియేషన్స్ ఎలా జరుగుతాయి అనేది చూడాలన్నమాట. సో వాళ్ళు ఇండియాకి వచ్చారు. సో మనకు ఎక్స్పెక్టెడ్ ఏంటంటే మనకు కామర్స్ సెక్టర్ కామర్స్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో పీయూష్ గోయల్ గారు ఆయన చెప్పారు కదా మనకేమని నవంబర్ ఎండ్కి మ్యాక్సిమం మనకు ట్రేడ్ డీల్ అయిపోతుంది యూఎస్ఏతో అని చెప్పారు. కానీ ఇప్పుడు వస్తున్న లేటెస్ట్ న్యూస్ ఏంటంటే అంతకంటే ముందే అంటే మనకు అక్టోబర్ కానీ లేకపోతే నవంబర్ బిగినింగ్కి కానీ మనకు ట్రేడ్ డీల్ అయిపోతుంది, లేదా మ్యాక్సిమం ఇంకో 1.5 month అంటున్నారు. అంటే మనం చూసుకుంటే సెప్టెంబర్ ఒక హాఫ్ మంత్ అండ్ అక్టోబర్. సో మ్యాక్సిమం అక్టోబర్ ఎండింగ్కే మనకు అయిపోతుంది, నవంబర్ ఎండింగ్ వరకు ఉండదు అని చెప్పి న్యూస్ అయితే వస్తుంది. అది చూడాలన్నమాట ఎలా మూవ్ అవుతుంది అనేది. ఎందుకంటే ఈ ఎక్స్పెక్టేషన్ వల్ల మార్కెట్ ఇంకా పాజిటివ్గా మూవ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉందన్నమాట. సో మెయిన్గా ఈ ఎఫ్టీఏకి సంబంధించి మనం యూఎస్ఏ ఒక్కదాంతోనే కాదు
యూకేతో కూడా దాదాపు మనకు ట్రేడ్ డీల్ అయిపోయింది. దాని ఎఫెక్ట్ ఎప్పటి నుంచి ఎఫెక్ట్ తీసుకుంటుంది అంటే అక్టోబర్లోనే అని అనుకుంటున్నాను. సో మనకు యూరోపియన్ యూనియన్తో కూడా మనకు ట్రేడ్ టాక్స్ నడుస్తున్నాయి, మీకు గుర్తే ఉండే ఉంటుంది. 60% వరకు కంప్లీట్ అయిందని చెప్పి మనకు న్యూస్ అయితే మొన్న లేటెస్ట్గా వచ్చిందనమాట. సో ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే మనకు ఈ ఇయర్ ఎండ్కి అంటే 2025 ఎండ్కి మనకు ఈయూతో కూడా ట్రేడ్ టాక్స్ పూర్తవుతాయి. దాదాపు FTA ఒకటి సైన్ అయిపోతుందని చెప్పి వస్తుందన్నమాట న్యూస్. సో ఇంకా 10 కంట్రీస్తో వరకు మనం మాట్లాడుకుంటున్నామని చెప్పి FTAకి సంబంధించి మాట్లాడుతున్నామని చెప్పి నడుస్తుందన్నమాట. సో చూడాలి ఎలా మూవ్ అవుతుంది అనేది. ఇంకా ఇంటర్నేషనల్ వరకు వస్తే మెయిన్గా టిక్ టాక్ కంపెనీ మీకు గుర్తుండే ఉంటుంది. ఆ టిక్ టాక్ కంపెనీకి సంబంధించి మనకు వస్తుందన్నమాట. USA వాళ్ళు టిక్ టాక్కి సంబంధించి వాళ్ళు మెజారిటీ ఆఫ్ షేర్ అడుగుతున్నారు చైనా వాళ్ళని. సో దాని మీద ఒక కంక్లూజన్కి వచ్చారు అని చెప్పి న్యూస్ వస్తుంది. సో చూడాలన్నమాట, ఎందుకంటే టిక్ టాక్ అనేది మనకు మీకు గుర్తుండే ఉంటుంది ఇండియాలో బ్యాండ్గా ఉంది ఇప్పటికీ. సో చూడాలి టిక్ టాక్ అమెరికన్ యాప్ అయిపోతుందా, ఒకవేళ అలా అయితే ఇండియన్ గవర్నమెంట్ని ఓపెన్ చేయమని బ్యాన్ని ఎత్తేయమని ఏమన్నా USA వాళ్ళు అడుగుతారా అనేది కూడా చూడాలన్నమాట. ఎందుకంటే లేటెస్ట్గా ట్రంప్ ట్వీట్ చేశాడు టిక్ టాక్కి సంబంధించి మనకు మేము దాంట్లో మెజారిటీ ఆఫ్ షేర్ USA తీసుకుంటుంది అని చెప్పి న్యూస్ వస్తుంది. సో చూడాలన్నమాట ఏం జరుగుతుంది అనేది. ఎందుకంటే ఇప్పుడు వరకు అయితే ఇండియాలో ప్రస్తుతానికి టిక్ టాక్ బ్యాన్లోనే ఉందన్నమాట. సో మెయిన్గా ఇంకొకటి విషయం చూసుకుంటే రూపీ అనేది మెల్లిగా స్ట్రాంగ్ అవుతుంది. అగైన్ 88.4కి వెళ్ళింది కదా, అక్కడి నుంచి తిరిగి 88 దగ్గరికి వచ్చేసింది అనమాట ఆల్మోస్ట్. సో FII నెట్ షార్ట్స్ అనేది ఎప్పుడైతే వాళ్ళు షార్ట్ కవరింగ్ స్టార్ట్ చేస్తారో ఆటోమేటిక్గా మనకు 88 దగ్గరికి వచ్చేసింది. ఇంకా కిందికి వెళ్ళే ఛాన్స్ కూడా ఉందన్నమాట. సో చూడాలి ఎలా జరుగుతుంది అనేది. మనకు రూపీ అనేది స్ట్రాంగ్ అయ్యే కొద్దీ మనకు బెనిఫిట్ అనే మనం చెప్పుకోవాలన్నమాట. ఎందుకంటే FIIs రూపీ వీక్ అయ్యే కొద్దీ FIIs బయటికి వెళ్ళిపోతారు, లేదా వైస్ వర్సా అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు బయటికి వెళ్ళిపోవడం వల్ల కంటిన్యూగా రూపీ వీక్ అయిందని కూడా మనం చెప్పుకోవచ్చు. సో మొత్తానికి ఏదైతేనేంటి వాళ్ళు బయింగ్ సైడ్ రావడము, తర్వాత మనకు రూపీ కూడా స్ట్రాంగ్ అవ్వడం అనేది మార్కెట్కి మంచి విషయం అని మనం చెప్పుకోవాలన్నమాట. సో మెయిన్గా గోల్డ్కి సంబంధించి అయితే గోల్డ్ ఇంకా ఆల్ టైమ్ హైస్లోకే వెళ్తుంది. సో గోల్డ్ చాలా మంది ఇప్పుడు మనకు ఫెస్టివ్ సీజన్ తర్వాత పెళ్లిళ్ళ సీజన్ అనేది స్టార్ట్ అవుతుంది కదా, సో చాలా మంది కొనుక్కుందాం అనుకుంటారు. సో నేనేం చెప్తాను అంటే ఒకవేళ మోడరేట్ కరెక్షన్ కనుక ఇక్కడ నుంచి ఏదైనా వస్తే, సో మోడరేట్ కరెక్షన్ వస్తే, ఎందుకంటే ఇంత హైస్కి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా కరెక్షన్ అయితే వస్తుంది. కరెక్షన్ వచ్చినప్పుడు చూసుకొని కొనుక్కోండి, ఎందుకంటే ఇంకా పడుతుంది అని వెయిట్ చేయొద్దని అయితే నేను సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే ట్రంప్ ఉన్నంత వరకు నేను మీకు ఇది వరకు కూడా వీడియోస్లో చెప్పాను, ట్రంప్ ఉన్నంత వరకు ఈ గోల్డ్ ప్రైజెస్ అంత ఈజీగా కిందికి రావు, డౌన్ సైడ్కి రావు అని చెప్పి నేను మీకు చెప్పాను అనమాట. సో కరెక్షన్స్ అనేది రెగ్యులర్గా వస్తూ ఉంటాయి, ఆ కరెక్షన్స్ వచ్చిన టైంలో ఖచ్చితంగా కొనుక్కోండి అని నేనైతే సజెస్ట్ చేస్తాను అనమాట. సో మెయిన్గా గోల్డే కాదు, మనకు సిల్వర్ కూడా పెరుగుతోంది. చూసుకుంటే సిల్వర్ అనేది మెయిన్గా మనకు ఓన్లీ గోల్డ్తో రిలేటెడ్గా ఏమీ పెరగట్లేదు అనమాట. మనకి ఇండస్ట్రియల్ డిమాండ్ ఎక్కువగా ఉంది కాబట్టి సిల్వర్ అనేది కూడా పెరుగుతోంది. సో సిల్వర్లో కూడా కరెక్షన్ అయితే రావాలి. సో చూడాలన్నమాట ఎక్కడి నుంచి ఏ లెవెల్ వరకు కరెక్షన్ వస్తుంది అనేది చూడాల్సిన విషయం అనమాట. సో మెయిన్గా మనకు ఈరోజు వచ్చిన షార్ట్ కవరింగ్ అనేది సస్టైన్ అవుతుందా, వాళ్ళు ఈరోజు కవర్ చేశారు మళ్ళీ సెల్ సైడ్ వస్తారా అనేది చూడాలన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఒక కపుల్ ఆఫ్ డేస్ లేదా ఒక 3-4 డేస్ వరకు కంటిన్యూగా వాళ్ళు బయింగ్ సైడ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మార్కెట్ 25,500 దాటి పైకి వెళ్ళే ఛాన్స్ ఖచ్చితంగా కనబడుతుంది అనమాట. సో చూడాలి ఎలా జరుగుతుంది అనేది. ఈ ట్రేడ్ టాక్స్ అనేది కూడా మనకు హెల్ప్ చేస్తాయి, ఎందుకంటే యుఎస్ఏతో ట్రేడ్ టాక్స్ అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతున్నాయి, ఒక సర్టెన్ స్టేజ్కి వస్తున్నాయి అని ఎప్పుడైతే అనుకుంటారో ఆటోమేటిక్గా FIIs మళ్ళీ తిరిగి వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉందన్నమాట. సో పైగా లేటెస్ట్గా వస్తున్న న్యూస్ ఏంటంటే సెబీకి సంబంధించి సెబీ వాళ్ళు ఈ FIIs మాథమెటిక్ ఇలా ఓవర్గా బయటకు వెళ్ళిపోయారు కదా, లాస్ట్ 1.5 month 2 monthsగా చూస్తే 1,00,000 కోట్ల పైగా తీసేశారు ఆల్మోస్ట్ మార్కెట్లో నుంచి. సో న్యూస్ ఏమొస్తుందంటే వీళ్ళకి కొంచెం రూల్స్ని ఈజ్ చేస్తుంది సెబీ అనేది వస్తుంది అనమాట. సో దట్ మనకు మోర్ అండ్ మోర్ FII హోల్డింగ్ అనేది పెరుగుతుంది మార్కెట్లో అని చెప్పి న్యూస్ అయితే వస్తుంది అనమాట. సో FIIsకి ఒక మంచి బూస్ట్ అనే చెప్పుకోవాలి. సో వాళ్ళు ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు అనేది కూడా మనం చూడాలన్నమాట. RBIకి సంబంధించి రేట్ కట్ అయితే మనకు 2 రేట్ కట్స్ డిసెంబర్ లోపు ఖచ్చితంగా డిసెంబర్ ఎండ్ లోపు రేట్ కట్స్ అనేది మనకు ఉంటాయని చెప్పి, అంటే 50 basis points, ఇంకో 25 basis points ఒకసారి, మళ్ళీ 25 basis points ఒకసారి.
నవంబర్ అండ్ డిసెంబర్లో ఉండే ఛాన్స్ ఉందని చెప్పి మనకు న్యూస్ అయితే వస్తుందన్నమాట. సో ఈరోజు మనం చూసుకుంటే బ్యాంక్స్ సంబంధించి కూడా మోతీలాల్ ఓస్వాల్ వాళ్ళు పాజిటివ్ కామెంట్స్ చేశారు. సో ఏంటనంటే ఎస్బీఐ మీద, తర్వాత కోటక్ బ్యాంక్ మీద, తర్వాత మనకు ఐసిఐసిఐ మీద, ఇలా హెచ్డిఎఫ్సి మీద, అన్ని బ్యాంక్స్ మీద వాళ్ళు రిపోర్ట్ చేశారనమాట. అయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ కొంచెం ఏం పెరగలేదు, పెద్ద రియాక్ట్ కాలేదన్నమాట న్యూస్కి. మిగతా బ్యాంక్స్ కొంచెం బాగానే రియాక్ట్ అయ్యాయి. ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఇలా బ్యాంక్స్ బాగా రియాక్ట్ అయ్యాయి అనమాట. కోటక్ మహేంద్ర బ్యాంక్ మనం చూసుకుంటే ఈరోజు టాప్ గెయినర్స్ లో కూడా కోటక్ మహేంద్ర బ్యాంక్ ఉందన్నమాట. సో మెయిన్గా మీరు చూసుకుంటే అన్ని సెక్టార్స్ పెరిగాయి. దానిలో టాప్ గెయినర్స్ లిస్ట్లో అయితే మనం చూసుకుంటే స్విగ్గీ, తర్వాత జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్, తర్వాత మన కోటక్ మహేంద్ర బ్యాంక్ ఇలా ఉన్నాయన్నమాట. నెగిటివ్ న్యూస్ పరంగా పెద్దగా నెగిటివ్ ఏం లేదు కాబట్టి జేబిఎం ఆటో, తర్వాత మనం చూసుకుంటే ఏ సెక్టార్లోనూ స్పెషల్గా నెగిటివ్ అనేది లేదు కాబట్టి చాలా మోడరేట్ కరెక్షన్స్ వచ్చాయని మనం చెప్పుకోవాలన్నమాట. మెయిన్గా ఒకవేళ నెగిటివ్గా ఏ స్టాక్ వెళ్ళినా సరే అది మోడరేట్ కరెక్షన్ అనే మనం చెప్పుకోవాలి, కానీ స్టాక్ స్పెసిఫిక్గా వచ్చిన కరెక్షన్ అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే సెక్టార్ పరంగా స్పెసిఫిక్గా ఏ న్యూస్ అనేది లేదనమాట నెగిటివ్గా. సో మార్కెట్ అనేది ప్రస్తుతానికి మంచి పొజిషన్లో ఉంది, ఇక్కడ నుంచి అప్ సైడ్కే వెళ్ళేటట్టు చూస్తుంది అనమాట. సో స్టే ఇన్వెస్టెడ్ అని చెప్తాను. సో ఇక్కడ నుంచి మార్కెట్ ఇంకా పైకి వెళ్తుందా అంటే ఖచ్చితంగా కరెక్షన్స్ అయితే వస్తాయనే చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ నుంచి మనం చూసుకుంటే మనకు సపోర్ట్ లెవెల్ అనేది దూరంగానే ఉంది, 25,100 లెవెల్ నుంచి ఆ లెవెల్లో దూరంగానే ఉంది కాబట్టి మోడరేట్ కరెక్షన్ వచ్చినా అక్కడి నుంచి అప్ సైడే వెళ్ళే ఛాన్స్ ఉందన్నమాట. సో స్టే ఇన్వెస్టెడ్ అనే చెప్తాను. సో ఇలా మార్కెట్ డేటా మొత్తాన్ని మీకు ప్రెజెంట్ చేయడానికి మా కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు మార్కెట్ న్యూస్ అనాలిసిస్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, bye bye, take care and good night.